Hello everyone, Assalamu alaikum and namaste. Welcome back to my channel with a vacation vlog. And ఇదైతే కంటిన్యూస్ వ్లాగ్ టు ది డే 1 ఆఫ్ గోవా వ్లాగ్ అనమాట. అండ్ మేము ఇక్కడ నార్త్ గోవాకి సౌత్ గోవాకి మధ్యలో ఉన్న పంజిమ్ ఏరియాకి అయితే వచ్చేసి నైట్ స్టే కోసం రూమ్ చెక్ ఇన్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. మంచిగా ఏసీ బెడ్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా అండ్ మంచి బాల్కనీ వ్యూతో అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇలా మిరామార్ బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చిన్న పిల్లల కోసం అయితే ఒక చిన్న పార్క్ కూడా బాగుందన్నమాట. ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకొని దెన్ మేము ఎన్నో హిందీ మూవీస్లో చూసిన అండ్ పంజిమ్ ఏరియాకి ఫేమస్ అయిన పంజిమ్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఈ చర్చ్ అయితే ఇలా మెయిన్ రోడ్లో వస్తూనే మధ్యలో మంచిగా స్ట్రెయిట్ వ్యూ అయితే ఉంటుంది. చర్చ్ ఇది చాలా బాగుంటుంది. ఆ ఫొటోస్ తీసుకుంటూ చర్చ్ లోపల వ్యూ చూడడానికి అయితే వెళ్తుంటే ఇక్కడ మాకు ఒక ట్విస్ట్. నేను చాలా హిందీ మూవీస్లో చూసి చర్చ్ లోపల చూద్దాం అనుకుంటే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందనేసి నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టేశారు. సో అక్కడ కొన్ని పిక్స్ అయితే అలా తీసుకొని నెక్స్ట్ లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే హాట్ ఎగ్ రైస్ విత్ చికెన్ లాలీపాప్ లాగించేసి అండ్ నెక్స్ట్ మేము బైనా బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ బీచ్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ బీచ్లో చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము కూడా ఇలా వచ్చేస్తే మా పిల్లలు కూడా చాలా ఇసుకలో చాలా మంచిగా కోటలు కట్టేసుకొని బాగా ఆడుతూ ఎంజాయ్ చేశారనమాట. అలాగే ఈ బీచ్లో ఏటీవీ బైక్ రైడ్స్ అని రెంట్కి తీసుకొని మంచిగా రైడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ బైక్స్లో మేము ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ అవ్వడానికి అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఈవినింగ్ క్రూజ్లో వెళ్ళడానికి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడ స్నాక్స్ తిని టీ తాగేసి క్రూజ్కి అయితే బయలుదేరిపోయాము. అండ్ నెక్స్ట్ మా క్రూజ్ చూడండి రెడీగా ఉంది మా తీసుకెళ్ళడానికైతే. అండ్ ఇది మా సెల్ఫీ. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి క్రూజ్లోకి. ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందరూ ఎక్కేస్తున్నారు. అండ్ ఇదంతా చూసేలోపు మనం పై డెక్కి వెళ్ళి చూసేద్దాం, మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇలా పైకి అందరూ అయితే వెళ్తున్నాం ఇలా. అండ్ పైకి వెళ్ళి చూసిన తర్వాత అయితే ఆ వ్యూ, ఆ సముద్రంలో ఆ క్రూజెస్ అని అక్కడ ఎంత బ్యూటిఫుల్గా అయితే ఈవినింగ్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం క్రూజ్లో మేము ఇలా. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. అందరినీ ఇలా అయితే నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ మా ఆయన అండ్ మేము ఇలా అందరినీ అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి అందరూ పైన డెక్లో మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ వ్యూ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ కింద అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అయ్యే వరకు అయితే అందరూ ఇలా మంచిగా వ్యూ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మంచిగా ఈ ప్లెజెంట్ క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ అక్కడ ఆల్రెడీ ఒక క్రూజ్ అయితే బయలుదేరిపోయింది, అంత డ్యాన్సులు అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా అక్క, మా బాప అండ్ మా అక్క కూతురు అందరినీ క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ మా హర్షియా అయితే గోవా స్టైల్లో హెయిర్కి ఏదో థ్రెడ్ అయితే వేయించుకుంది, అది కూడా చూపిస్తుంది. అండ్ చూడండి ఇక్కడైతే చుట్టూ క్రూజెస్ అన్నీ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద షిప్స్. అండ్ కెసినో కూడా చాలా ఉన్నాయి. అది చూడండి పెద్ద కెసినో అనమాట, అది బిగ్ డాడీ కెసినో. ఇక్కడ ఎటు చూసినా ఆ బిగ్ డాడీ అయితే బాగా ఫేమస్ క్రూజ్ ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా బిగ్ డాడీ క్రూజెస్ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మా ఆయన పుష్ప 2ది ఫేమస్ షూ స్టెప్ అయితే డ్రిల్ చేస్తున్నారనమాట. అండ్ కిందకైతే వచ్చేసాము. కింద అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మంచి డ్యాన్సెస్ అయితే ఉంటాయి, కపుల్స్ అండ్ పిల్లలు అందరివి ఉంటాయి. చూసి బాగా ఎంజాయ్ చేయండి. जोर से और अच्छे तभी शो आगे बढ़ाऊंगा. क्या आप सब लोग इस बोर्ड पे मजा करने के लिए आए हो? क्या आप सब लोग इस बोर्ड पे नाचो? अरे सामे आजा सामे बलम सामे परम सामे सनम सामे अरे सामे आजा सामे. जोरदार ताली जाएगा मान है ना दोस्ते. भारत से
सभी लोग इंडिया से और राइट वेल जोरदार तालियां Right, well, that was Digni dance for y'all. Well, guys, now to know how many couples are there on a boat. इस boat पे जितने पहला नशा आगे सुनो तो आगे आ जाओ ఇలా క్రూజ్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ మేము ఆ నైట్కి మరి నార్త్ గోవాకి అయితే వెళ్ళాము. బాగా బీచ్ దగ్గర ఉన్న సేమ్ అదే జాగ్యం హోటల్కి మరి రూమ్ తీసుకోవడానికి వెళ్ళి ఆ నైట్ వ్యూ అయితే చూడండి గ్రీన్ లైట్స్తో ఎంత బాగుంది కదా. ఇక్కడ మేమైతే రూమ్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఇలా చాలా చాలా బాగుంది. ఆ ట్రీస్ దగ్గర గ్రీన్ లైట్స్ పెట్టింటే ఎంత బాగా కనిపిస్తుందో నైట్ టైం. అండ్ మా రూమ్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు కింద తీసుకున్నాం మేము రూమ్ అనమాట. అండ్ ఇలా రూమ్లో వచ్చేసి డిన్నర్ చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళేసి కాస్త షాపింగ్ అది ఇది చేసేసి మరీ బాగా బీచ్లోకి అయితే నైట్ ఎంత చేద్దామనేసి వెళ్ళాము. నైట్ బాగా బీచ్లో చాలా బాగుండింది. అసలు నైట్ టైం బీచ్లో ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఇలా బాగా బీచ్లో నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నేను మా అక్క ఇలా అలలతో అయితే బాగా ఆడుకున్నాం. నైట్ 2 వరకు అయితే మేము ఎంజాయ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వీడియో విల్ బి కంటిన్యూ ఇన్ day 3 vlog. If you like the video, please like, share and subscribe.